जय माता सिकुरवा ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు మాదారి కుర్వ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు అన్ని మహబూబ్నగర్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాబట్టి 5 కలెక్టర్ ఆఫీసులలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత వారం మనము ఆర్డీఓ గారికి తీసుకున్నాం, అంతకుముందు వారము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. అన్నీ కింది నుంచి పై స్థాయి వరకు వినతి పత్రాలు ఇస్తూ మా సమస్యను మా గోడును చెప్తుంటూ వస్తున్నాం. ఎందుకంటే మాకు చెప్పలేరు అని అధికారులు ఎక్కడ తప్పించుకుంటారన్న వంకతోటి మేము కింది నుంచి ఎంఆర్ఓ గారి నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ గారి నుంచి ఇప్పుడు ఈరోజు మన కలెక్టర్ గారి స్టేజ్ కాడికి వచ్చినాం. ఈ తర్వాత కూడా మేము ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరూ కూడా వినతి పత్రాలు ఇస్తాము. ఇక్కడ ఇచ్చినాక కూడా మీరు మా జాతికి ఇక్కడ ఉన్నటువంటి మాదాసి కుర్వ జాతికి ఇక్కడ ఉన్నటువంటి కుర్వ బిడ్డలకు న్యాయం చేయకపోతారంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురు చూసుకుంటారు పరిగొంటారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఇప్పటిదాకా మీరు ఇచ్చలేరు మా మాదాసి కుర్వలకు కుల మార్పిడి చేస్తూ ఏదో కళ్ళకు గంతలు కట్టి మమ్మల్ని మోసం చేశారు. కాబట్టి ఇక నుంచి అయినా సరే మీరు కళ్ళు తెరిచి మమ్మల్ని ఉజ్వల భవిష్యత్తు వైపు మమ్మల్ని కానివ్వండి మా పిల్లల్ని కానివ్వండి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా సాటి సమాజంలో మిగతా కులాలు ఎట్లయితే వారి సొంత తల్లిదండ్రులు చెప్పిన కులానికి వారి సొంత కులాన్ని ఏదైతే కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారో మాకు కూడా అదేవిధంగా మా కుర్వ బిడ్డలకు కూడా మాదాసి కుర్వ బిడ్డలకు మాదారి కుర్వ బిడ్డలకు మా అమ్మా నాయనలు చెప్పిన కుల ధృవీకరణ పత్రం మాత్రమే ఇవ్వండి. మేము వేరేది అడగదాం లేదు, వేరే దాన్ని మేము పోతామంటలేదు, వేరేది కొత్తగా అడుగుతలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా జీవన విధానాన్ని చూసి మా తాత ముత్తాతలుగా గొర్రెల కాపర్లుగా సంచార జీవులుగా అడవుల్లో జీవన సంచార జీవితాన్ని అనుభవిస్తున్నారని మమ్మల్ని గుర్తించి ఎస్సీ జాబితాలో చేరిస్తే మీకేమైంది సార్ నాకు అర్థం కాదు. ఏదో మీ ఆస్తులు అడుగుతున్నట్లు, మీ వాటాలు అడుగుతున్నట్లు, మీ జీతాలు అడుగుతున్నట్లు ఆర్డీఓ అధికారులకు చాలా అంటే చాలా, రెవెన్యూ సిబ్బంది అయితే చాలా మమ్మల్ని అణచివేసే దూరం చేస్తున్నారు. మొన్నటికి మొన్న మా దగ్గర ఒక మాదాసి కుర్వ బిడ్డ కుల ధృవీకరణ పత్రం అప్లై చేసి ఆర్డీఓ దగ్గర నీళ్ళు లేదయ్యా అని అంటాడంట ఆర్డీఓ సార్. ఎందుకంటే సార్ నువ్వు నాకు అర్థం కాదు, నేను ఇంతకుముందు ఏమన్నా చిలక చేసుకొని చెప్తుంటే మంచిని చూసిందాడు చెప్పనీకే. ఇప్పుడున్న రెవెన్యూ సిబ్బంది అందరికీ అడుగుతున్నాను, ఇక్కడ లేరు అని మీరు ఎట్లా అంటారు? మీరు ఏమైనా మీ తాత ముత్తాతలు ఏమైనా చిలక చేసుకొని చెప్తుండ్రా, లేకపోతే మీరు ఏమైనా మూఢనమ్మకాలు చెప్తుండ్రా? చదువుకున్నారు సార్, మీరు చదువుకొని ఎగ్జామ్ రాసి మీరు ఉద్యోగస్తులు అయినరు. అదేవిధంగా జీవోలు ఉంటాయి. నీవు ఏదైతే ఒక ఉద్యోగం చేయాలంటే ఏ జీవో ప్రకారం అయితే నువ్వు కలెక్టర్ అయినావు, ఏ జీవో ప్రకారం నువ్వు ఆర్డీఓ అయినావు, అదే జీవో ప్రకారం మేము అడుగుతున్నాం. మేము లేనిది అడుగుతలేదు, ఉన్నదే అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి అయినా సరే కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తారని ఇందుముఖంగా తెలియజేస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.